రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు పరిపాలించిన సింగనమల చెరువు లోకలైజేషన్ చేసిన వారు లేరని, కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక దశాబ్దాల కలను నెరవేర్చారని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. సింగనమల రంగరాల చెరువు లోకలైజేషన్ సాధించడంతో ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకొని మరో కొమ్మలో నియోజకవర్గ రైతులు ఏర్పాటు చేసిన స్తూపాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మత్స్యకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగనమల రంగరాల చెరువు జిల్లాలోనే అతిపెద్దదన్నారు. ఈ చెరువులో నీరు ఉంటే భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల అనేక గ్రామాల రైతన్నలు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. గతంలో లోకలైజేషన్ అనే వాటిని రాజకీయ పార్టీలు 1978 నుంచి ఎన్నికల హామీగా మార్చేశారన్నారు. ఒకానొక దశలో టీడీపీ హయాంలో లోకలైజేషన్ జీవో తెచ్చామని ప్రచారం చేసుకున్నారన్నారు. ప్రజలు వారి మాటలు నమ్మలేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 4 ఏళ్ల పాటు సింగనమల చెరువుకు నీళ్లు వచ్చాయి. నార్పల బహిరంగ సభలో లోకలైజేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన అకాల మరణంతో హామీ నెరవేర్చలేదన్నారు. కనీసం నీరు విడిపించే దిక్కు లేకుండా పోయిందన్నారు. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి సింగనమల చెరువుకు ఒక టీఎంసీ నీరు కేటాయించే విధంగా జీవో తీసుకురావడం జరిగిందన్నారు. సింగనమల ప్రజల చిరకాల కోరిక లోకలైజేషన్ చేసి నెరవేర్చారన్నారు. నలభై 8 ఏళ్ల కళని సాకారం చేస్తూ జగన్ మనకి ఎప్పుడైతే జీవో ఇచ్చారో సింగనమల చెరువు లోకలైజ్ చేస్తూ ఆ రోజు నుంచే సింగనమల మండల ప్రజల భవిష్యత్తు మారిందని చెప్పాలా. మరి ఈరోజు మనం ఉన్న 5 ఏళ్ళు కూడా చెరువులో నీళ్లు ఉండడం అనేది ఇంతవరకు అంటే సింగనమల పుట్టి పెరిగిన హిస్టరీలోనే ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే కంప్లీట్గా చెరువు నింపింది ఇంతవరకు లేదు. మరి 5 ఏళ్ళు కూడా నీళ్లు తగ్గకుండా చూసుకున్నాం. మరి 5 ఏళ్ళు చెరువులో నీళ్లు ఉన్నాయి. ఈ ఘనత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరి మనం వచ్చిన తర్వాత జగనన్నకి ఎన్నో సార్లు కూడా లెటర్స్ రాసి మనకి లోకలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎవరెన్ని చెప్పినా కానీ వినకుండా మనకి ఫేవరబుల్గా ఈ జీవోని ఇవ్వడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం, అటువంటి నాయకుడిని ఎన్నుకోవడం అనేది. మరి ఈరోజు మన నియోజకవర్గంలో 40 చెరువులకు కూడా ఇటువంటి జీవో వచ్చింది. ఇది కాక మరి ఆ చెరువులన్నీ కూడా త్వరలోనే వాటికి ఛానల్స్ చేయడం కానీ వాటికి నీళ్లు రీచ్ అయ్యే విధంగా ఛానల్స్ అన్ని ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ టర్మ్కి వచ్చేసరికి అన్ని చెరువుల్లో నీళ్లతో నిండుకుండలా సింగనమల నియోజకవర్గంలో ప్రతి చెరువు ఉండేలాగా మేము చూసుకుంటాము. మరి ఈరోజు నా తమ్ముడు వీరాంజనేయులు మరి ప్రజల వద్దకు వస్తూ ఉన్నారు. మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరున్నా కానీ సింగనమల నియోజకవర్గ రైతులందరినీ ఆదుకునే విధంగానే ఉంటారు. కాబట్టి అందరూ కూడా నా తమ్ముడిని గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. మేము ఏ పార్టీలతోటి పొత్తులు ఏం పెట్టుకోము. మేము జగనన్న ఆలోచనలన్నీ కూడా, జగనన్న పొత్తులన్నీ కూడా ప్రజలతోనే. తప్పకుండా ఫ్యూచర్లో కూడా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే మేము ఉన్నన్ని రోజులు, అనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు కూడా ఈ సింగనమల చెరువు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నిండుకుండలా ఉండాలని కూడా ఆశిస్తా ఉన్నాను.